ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ చేతులు పెట్టండి. ఎలా నుంచో ఏంటే చెయ్యొచ్చులు బాగా రావాలన్నా? ₹1,00,000 రావాలని. నీ బావ చదువేంటో గాని షూ. ముందు పని కాదు. వెళ్ళమా. నేను వెళ్తానే. ఏలు అన్నా ఉత్తి చేతులతో ఊపుకుంటా వచ్చారేంట్రా? నా పున్నమి. ఆగురా అన్నా, చేతికి వచ్చినట్టు వచ్చి కాగితాలు పోయాయన్నా. పనికిలోని దద్దమ్మలు మీరు ఒకడిని కొట్టి కాగితాలు పట్టుకురాకుండా వచ్చారు. హలో అయ్యా, మీ పేరమ్మా? పున్నమి. మీ నాన్నగారి పేరమ్మా? చిన్నప్పుడే ఇలా నాయన చచ్చిపోయినాడు. పేరేంటని అడిగినా చెప్పరు, బాధపడతారని. సర్లే, ముద్ర వేయండి అమ్మా. ఈ పిల్ల ఏం దిగింది? రేయ్, మనల్ని కొట్టిన ఆ పిల్ల కూడా ₹1,00,000 కోసం వచ్చిందిరా. ఆడది కొట్టిందంటే మన పరువు పోతే, అందుకే అన్నకి చెప్పొద్దన్నా. ఎవరి పేరు మీద అర్చన చేయించాలి బాబు? ఒకరి పేరు జాబిల్లి, ఇంకొకరి పేరు తెలీదు. పర్వాలేదు, మీకు తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నా పంతులు గారు. స్కూల్లో రాసిన ఎగ్జామ్ పేపర్ని అమ్మవారి ముందు పెట్టేది. కోర్స్ ఇది 7-8 ఏళ్ల కిందటి మాట అనుకోండి. అప్పుడు అర్చకులుగా మా మావయ్య గారు ఉండేవారు. నేను ఈ ఊళ్ళో స్థిరపడి 3 ఏళ్ళు అవుతుందంతే. అయితే మీకు తెలిసి ఉండదు, మీ మావయ్య గారికి తెలిసి ఉంటుంది. ఆయన కాలం చేసి ఏడాది అయిపోయింది. సారీ అండి. పర్వాలేదు. జాబిల్ నామధేయస్య యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్యోగ్య ఐశ్వర్యాభివృద్ధి. నేను వెతుకుతున్న ఆ ఇద్దరిలో ఒక్కరినన్నా ఈ సంవత్సరం కలిసేలా చేయతల్లి. ఓం దుర్గాం దేవీ గుం శరణం.
బాబు గారు ఆ, నువ్వు నాకు హెల్ప్ చేసింది నువ్వే కదా? హా. కళ్ళు మండుతున్నాయని అమ్మవారిని కళ్ళు మూసుకుని దర్శనం చేసుకోలేదు కదా. లేదు లేదు, చల్లగా చూసే దేవతని కొన్ని క్షణాలైనా కళ్ళార్పకుండా చూడకపోతే ఎలా? బాగా చెప్పారు. ఇంతకీ ఏం కోరుకున్నారు? అది అంటే చిన్నప్పటి వదుదు. కోరుకున్నది ఎవరికైనా చెప్తే జరగదంటారు. నానైతే మీ కోరిక తప్పకుండా నెరవేరాలని మా ఊళ్ళమ్మని కోరుకుంటాను. అయ్యో, మీరెందుకు బయటికి చెప్పేశారు? ఆ, అయ్యో, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతే మనోవాంఛాఫలసిద్ధిరస్తు తథాస్తు. పదండి. మీకే అవసరం ఉన్నా అడిగేయండి. గూడెల్లో మొహమాటానికి చోటుండదు. మంచి పద్ధతి. See you. ఉమ్. పున్నమి ఏందా? పున్నమి పున్నమి అమ్మా, ఏమైనదమ్మా? కంగారుగా వచ్చినావు. మీరున్నావో లేదనని నేను ఇంట్లో కన్నా నీ కంట్లో కనబడే భయంలోనే ఎక్కువ ఉంటాను కదమ్మా. నీ గతం పీడకలని నాకు తెలుసు. వాళ్ళు వాళ్ళ ఎత్తున్నారని నీకు తెలీదు. అమ్మా, మాట్లాడబెట్టమ్మా. అది బేగ పోకుంటే మీ నాయనమ్మ సీత మాటలు పడాల్సి వస్తుందని ఆలోచిస్తున్నాను. బయట పనులు ఏవైనా ఉంటే చాలు, ఇంట్లో పనులు కూడా మనమే చేయాలంట. అలవాటు అడిగిన ప్రాణాలకు ఈసుగుండ రాదు పున్నమి. పోదు, నడు నడు. సరే రా, పద. నా పేగు తెంచుకోకున్నా నా బతుకు పంచుకున్న పున్నమి ఆడేగ కండ్ల పడకుండా చూడు తల్లి. అమ్మా, ఆ అమ్మోని మొక్కుతూ ఏమీ ఉంటావా? జాతర వచ్చేలా ఉంది, పద. రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.